పిసి మహలనోబిస్ వృద్ధి నమూనా ఏకరంగ, ద్విరంగ, 4 రంగాల వృద్ధి నమూనాలని పిసి మహలనోబిస్ ప్రతిపాదన చేశాడు. సో ఈ వీడియోలో మహలనోబిస్కి సంబంధించినటువంటి వృద్ధి నమూనా భారతదేశ ఆర్థిక వ్యవస్థని ఎటువంటి మలుపు తిప్పింది అనేటువంటి అంశం మీద దృష్టి పెడుతున్నాం. సో మహలనోబిస్ గ్రోత్ మోడల్, నిజానికి ఎవరు ఈ పిసి మహలనోబిస్? ప్రశాంత చంద్ర మహలనోబిస్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో శిక్షణ పొందినటువంటి భౌతిక శాస్త్రవేత్త అని చెప్పొచ్చు. భౌతిక శాస్త్రము, గణాంక శాస్త్రము, సాంఖ్యక శాస్త్రము, ఇటువంటి శాస్త్రాలలో కేంబ్రిడ్జ్లో శిక్షణ పొందినటువంటి వ్యక్తి. అయితే మరి ఇందులో అర్థశాస్త్రం అనేది లేదు కదా. మరి అర్థశాస్త్ర పరిజ్ఞానము లేనటువంటి ఒక వ్యక్తిని 2వ పంచవర్ష ప్రణాళిక రూపకల్పనకు నెహ్రూ ఎందుకు ఎంచుకున్నారు అనేది ఆలోచించాల్సినటువంటి అంశం. సో భౌతిక శాస్త్రము, గణాంక శాస్త్రము, సాంఖ్యక శాస్త్రము, వీటితో పాటుగా తత్వశాస్త్రము, సంస్కృతము, బెంగాలీ సాహిత్యంలో కూడా అపారమైనటువంటి వైజ్ఞానికమైన పాండిత్యం కలిగినటువంటి వ్యక్తి పిసి మహలనోబిస్. ఇన్ని విషయాల పట్ల లోతైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సహజంగా నెహ్రూ ఆకర్షణలో ఈ వ్యక్తి పడడం జరిగింది. కాబట్టి సో 2వ పంచవర్ష ప్రణాళిక రూపకల్పన బాధ్యతని మహలనోబిస్కి నెహ్రూ ఎందుకు అప్పచెప్పాడంటే అనేక విషయాల మీద ఇతనికి లోతైన అవగాహన ఉండబట్టి, ముఖ్యంగా గణాంక శాస్త్రం, ఆధునిక గణాంక శాస్త్రాన్ని భారతదేశంలోకి ప్రవేశపెట్టే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ప్రశాంత చంద్ర మహలనోబిస్. సో మై డియర్ స్టూడెంట్స్, 1931లో పిసి మహలనోబిస్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి ఒక వ్యవస్థని, ఒక సంస్థని కలకత్తా మహానగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, ఐఎస్ఐ అంటే భారతదేశానికి సంబంధించినటువంటి వివిధ వర్గాలకు సంబంధించినటువంటి, వివిధ అంశాలకు సంబంధించినటువంటి దత్తాంశాన్ని సేకరించి విశ్లేషణ చేసేటువంటి ఒక అంతర్జాతీయ సంస్థ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజున మనం చూస్తున్నటువంటి ఎన్ఎస్ఎస్ఓ కానీ సిఎస్ఓకి మూల ధాతువు ఒక రకంగా ఐఎస్ఐ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి పిసి మహలనోబిస్నే 1949లో భారత ప్రభుత్వం అంటే నెహ్రూ గారు భారత సాంఖ్యక సలహాదారుడుగా, ఇండియన్ స్టాటిస్టికల్ అడ్వైజర్గా నియమించటం జరిగింది. ఈ నియామకమే భారతదేశంలో ఎన్ఎస్ఎస్ఓ, సిఎస్ఓ లాంటి వ్యవస్థలకి ఒక రకంగా ప్రేరణ కల్పించినట్లయింది. అంటే 1950లో నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ అనేటువంటి వ్యవస్థ ఏర్పడిందని మనకు తెలుసు. 1951లో సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, సిఎస్ఓ అనేటువంటి వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. ఈ 2 వ్యవస్థలని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి పిసి మహలనోబిస్. గుర్తుంచుకోవాలి. అంటే ఈ రోజున ప్రపంచంలో అనేక దేశాలలో ఇట్లాంటి వ్యవస్థలు ఎన్నో ఉన్నాయి. కానీ మ్యాక్సిమం వీలైనంత విశ్వసనీయతతో కూడిన దత్తాంశము భారతదేశం లాంటి అత్యధిక జనాభా ఉన్న దేశంలో కూడా వీలైనంత విశ్వసనీయమైనటువంటి సమాచారాన్ని అందిస్తున్న సంస్థలుగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినవి ఎన్ఎస్ఎస్ఓ, సిఎస్ఓలు. అటువంటి సంస్థలు సైతం ఈయన యొక్క ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేయబడ్డాయంటే మనం గుర్తుంచుకోవాలి, గమనించాలి. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ వ్యవస్థలను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన పిసి మహలనోబిస్ 2వ పంచవర్ష ప్రణాళిక రూపకల్పన చేయటంలో కీలక పాత్ర పోషించాడని చెప్పుకున్నాం.
1954వ సంవత్సరంలో ఈ ప్రణాళిక రచనకు సంబంధించి ఈయన బాధ్యత తీసుకున్నాడండి. అయితే అర్థశాస్త్రం పట్ల సామాన్యమైనటువంటి అవగాహన కూడా నాకు లేదు అంటాడు పిసి మహలనోబిస్. ఆర్థిక విషయాలలో న్యూనతాభావం ఉన్నది నాకు. ఐ హ్యావ్ సమ్ ఇన్ఫీరియారిటీ ఇన్ రిగార్డ్ టు ఎకనామిక్ ఇష్యూస్ అని అంటాడు ఒక సందర్భంలో. అయినప్పటికీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ద్వారా నేను పెంచుకుంటాను, ఆర్థిక పరిజ్ఞానాన్ని పెంచుకొని ఈ ప్రణాళికను నిర్మిస్తాననేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం వీరిని విదేశాలకు కూడా పంపించి అక్కడ అధ్యయనం చేయడానికి, ఆర్థిక అంశాల మీద అధ్యయనం చేయడానికి వీరిని విదేశాలకు పంపించడం జరిగింది. సో ఆ నేపథ్యంలో ఈయన మొదటిగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని చేరుకున్నారు 1954లో. ఉత్పాదకత, ఉత్పత్తి, ఈ యుఎస్ఏలో ఈయన ఏం అధ్యయనం చేశాడు? ప్రొడక్టివిటీ, ఉత్పాదకత, ఉత్పత్తి, ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి సహకార కారణాలని అధ్యయనం చేశాడు యుఎస్ఏలో. యుఎస్ఏ నుంచి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, అంటే తను ఎక్కడైతే అధ్యయనం చేశాడో, శిక్షణ పొందాడో, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అంటే మనందరికీ తెలుసు ఇంగ్లాండ్లో ఉంది. సో ఇంగ్లాండ్లో ఉన్నటువంటి కొందరు మేధావులైన ఆర్థికవేత్తలని కలుసుకున్నాడు. తర్వాత అంటే ఎక్కడికి వచ్చాడు? ఇంగ్లాండ్ రావడం జరిగింది. ఇది సందర్భంలోనే ఇంగ్లాండ్లో ఈయన ఎవరిని కలుసుకున్నాడయ్యా? వెస్లీ లియాంటిఫ్ అనేటువంటి ఆర్థిక మేధావిని ఈయన కలుసుకున్నాడు. ఆ తర్వాత కాలంలో ఆయనకి నోబెల్ బహుమతిని కూడా రాయల్ స్వీడిష్ అకాడమీ వారు ప్రధానోత్సవం చేయటం జరిగింది. ఆ తర్వాత శ్రీమతి జోన్ రాబిన్సన్ని కలవడం జరిగింది. శ్రీమతి జోన్ రాబిన్సన్. శ్రీమతి జోన్ రాబిన్సన్ అనగానే కొన్ని భావనలు మనకు గుర్తొస్తుంటాయి. ఏంటవి? ఆర్థిక వ్యవస్థలో స్వర్ణయుగమును పేర్కొన్నది ఎవరు అంటే శ్రీమతి జోన్ రాబిన్సన్ అని మనం చెప్తూ ఉంటాం. రైట్. శ్రీమతి జోన్ రాబిన్సన్తో జరిపినటువంటి చర్చల్లో ఈయన శ్రీమతి జోన్ రాబిన్సన్ని కలిసే సమయానికి ముందే ఆమె చైనా యాత్రని ముగించుకొని ఇంగ్లాండ్కి రిటర్న్ అయింది. చైనాలో ఏమై అద్భుతమైనటువంటి అభివృద్ధిని నేను అక్కడ చూశాను అని పిసి మహలనోబిస్తో చర్చించడం ప్రధానంగా మనం గుర్తించవచ్చు. రామచంద్ర గుహ రాసినటువంటి గాంధీ అనంతర భారతదేశం అనేటువంటి గ్రంథంలో ఈ విషయాలు చాలా లోతుగా అధ్యయనం చేయబడ్డాయి. వీలైతే అధ్యయనం చేయండి. వీరిద్దరి మధ్య జరిగినటువంటి చర్చ ఏంటంటే, భారతదేశంలో ఎగుమతి దిగుమతులకు సంబంధించి ప్రభుత్వ నియంత్రణ ఎక్కువగా ఉండేలా చూడండి అని శ్రీమతి జోన్ రాబిన్సన్ పిసి మహలనోబిస్కి సలహా ఇవ్వటం జరిగింది. అంటే ఒక రకంగా ప్రైవేటీకరణ కాదు, ప్రభుత్వీకరణ, నేషనలైజేషన్కి ప్రయారిటీ ఇవ్వండి అని చెప్పడం జరిగిందనమాట. ఎగుమతి దిగుమతులకు సంబంధించి ప్రభుత్వ నియంత్రణ అంటే ఏంటి అర్థం? ప్రైవేటైజేషన్ని నియంత్రించండి, నేషనలైజేషన్ని పెంచండి. సరిగ్గా అదే సమయంలో ఒక మాట చెప్పాలంటే 1955లో భారత జాతీయ కాంగ్రెస్ తమిళనాడులో ఆవడిలో జరిగినటువంటి సమావేశంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థని సామ్యవాద తరహా సమసమాజ స్థాపనకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా నిర్మించాలనేదే మా లక్ష్యమని ఆ జాతీయ కాంగ్రెస్లో నిర్ణయించుకున్నటువంటి దరిమిల అక్కడి నుంచి జాతీయకరణ ప్రక్రియ మనం 1956 ఎల్ఐసి జాతీయకరణ దగ్గర నుంచి ఇందిరాగాంధీ గారి హయాం వరకు ఆ జాతీయకరణ ప్రక్రియ ఆ విధంగా జరుగుతూనే వచ్చింది. సామ్యవాద వ్యవస్థని స్థాపించాలనేటువంటి లక్ష్యంతో, ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయాలనేటువంటి లక్ష్యంతో. సరే, ఏదేమైనప్పటికీ శ్రీమతి జోన్ రాబిన్సన్ ఇచ్చినటువంటి సలహా మేరకు భారతదేశ ఆర్థిక వ్యవస్థని క్లోజ్డ్ ఎకానమీగా మార్చాలి అనేటువంటి లక్ష్యంతో, నియమిత ఆర్థిక వ్యవస్థ, మూసి ఉంచబడిన ఆర్థిక వ్యవస్థగా మార్చాలనేటువంటి లక్ష్యంతో పిసి మహలనోబిస్ తన 4 రంగాల నమూనాని ఏర్పాటు చేసినటువంటి ఆధారాలు మనకు కనిపిస్తాయి. అంటే ఏంటి?
ఇండియన్ ఎకానమీలో ఎగుమతులు దిగుమతులు లేనటువంటి ఆర్థిక వ్యవస్థగా, క్లోజ్డ్ ఎకానమీగా, ఇండియన్ ఎకానమీని క్లోజ్డ్ ఎకానమీగా మార్చే ప్రక్రియలో తన నమూనాని తయారు చేశాడు పిసి మహలనోబిస్. ఐఎస్ఐకి మీరు చీఫ్ గెస్ట్గా రావాలండి, ముఖ్య అతిథిగా ఒక సందర్భంలో మీరు రావాలని ఇండియాకి ఇన్వైట్ చేయడం జరిగింది. మేడం గారు వస్తానని మాట ఇచ్చారు. మరి రాబోయే కాలంలో భారతదేశ ఆర్థికవేత్తల మేధస్సులో ఆర్థిక విత్తనాలని బీజాలను నాటి వస్తానని కూడా శ్రీమతి జోన్ రాబిన్సన్ చెప్పడం జరిగింది. శ్రీమతి జోన్ రాబిన్సన్ మార్క్సిస్ట్ భావజాలం కలిగినటువంటి, వామపక్ష భావజాలం కలిగిన ఆర్థికవేత్తగా కూడా మనం గుర్తుంచుకోవచ్చు. సరే, అవి పక్కన పెడితే మహలనోబిస్ వృద్ధి నమూనాలో కీలకమైనటువంటి అంశాలు ఏంటి అని కనుక చూస్తే, మహలనోబిస్ వృద్ధి నమూనాలో కీలకమైనటువంటి అంశాలు అసలు ఏం చెప్తున్నాడు ఈయన? పంతొమ్మిది వందల 52 నుంచి 1955 సంవత్సరాల మధ్య ఈయన రాసినటువంటి వ్యాసాలను అధ్యయనం చేస్తే, ఆ వ్యాసాలే ఏకరంగ నమూనా, ద్విరంగ నమూనా, 4 రంగాల నమూనా అని మనం ఏవే చెప్పుకుంటున్నామో ఆ వ్యాసాలలో ప్రచురించబడినటువంటి అంశాలే. సో మొదటిగా ఏకరంగ నమూనా, దీన్ని తీసుకుందాం. 1952లో ఏకరంగ నమూనాని ఈయన ఏర్పాటు చేయటం జరిగింది, రచించటం జరిగింది. సింగిల్ సెక్టర్ మోడల్. ఏంటి ఏకరంగం? ఈ ఏకరంగ నమూనా ఏదైతే ఈ మోడల్ ఉందో, ఈ మోడల్ హెరాల్డ్ డోమర్ అనేటువంటి 2 ఆర్థికవేత్తల గురించి మనం అధ్యయనం చేస్తున్నాం. దీనిలో హెరాల్డ్ రచించినటువంటి నమూనాని పోలినట్లుగా ఉన్నది అని మనం గమనించాలి. పిసి మహలనోబిస్ రచించినటువంటి ఏకరంగ నమూనా హెరాల్డ్ రచించినటువంటి నమూనాకి పోలి ఉన్నది. అయితే పిసి మహలనోబిస్ ఈ ఏకరంగ నమూనాలో మొత్తంగా 3 అంశాలని చర్చించడం జరిగింది. ఏంటి ఆ 3 అంశాలు? ఒకటి, పెట్టుబడి రేటు. పెట్టుబడి రేటు, దిస్ ఇస్ 1. 2, ఉపాంత ఉత్పత్తి. ఉపాంత ఉత్పత్తి, మూలధన నిష్పత్తి, మార్జినల్ ప్రొడక్షన్ అండ్ క్యాపిటల్ రేషియో. 3, జనాభా వృద్ధి రేటు. జనాభా వృద్ధి రేటు. రైట్ డియర్ స్టూడెంట్స్, మై డియర్ ఆస్పిరెంట్స్, ఈ 3 అంశాలతో ఏకరంగ నమూనాని ఏర్పాటు చేశాడన్నమాట. పెట్టుబడి రేటు మొట్టమొదటి అంశం. రెండోది తీసుకుందాం, ఉపాంత ఉత్పత్తి, మూలధన నిష్పత్తి. బేసిక్గా ఈ 2 పదాలను కలిపితే మూలధన ఉత్పత్తి నిష్పత్తి. ఇది ఆల్రెడీ మనం గతంలో నేర్చుకున్నాం. అయితే ఎటువంటిది? ఉపాంతము. ఉపాంతము అంటే అధనము, ఇన్ ఎడిషన్ ఆర్ మార్జినల్ అంటాం ఇంగ్లీష్లో. మార్జినల్ ప్రొడక్షన్ అండ్ క్యాపిటల్ రేషియో. చూడండి, ఆర్ మార్జినల్ అవుట్పుట్ అండ్ క్యాపిటల్ రేషియో అని పిలుస్తాం. నెక్స్ట్, జనాభా వృద్ధి రేటు. ఈ 3 అంశాలతో ఏకరంగ నమూనాని తయారు చేస్తే 1953లో 2 రంగాల నమూనాని తీసుకున్నాడు, ద్విరంగ నమూనాని తయారు చేశాడు. ఏంటా ద్విరంగ నమూనా? చూద్దాం. ఈ ద్విరంగ నమూనాలో ఈయన ఏమంటాడంటే, మూలధన రాశిని పెంచితే, అంటే ది క్వాంటిటీ ఆఫ్ క్యాపిటల్, మూలధన రాశిలో గనక పరిమాణాత్మకమైన మార్పులను చేపడితే, అంటే అర్థం ఏంటి? 100 కోట్ల క్యాపిటల్ కాదు, దాన్ని పెంచడం 200 కోట్లు కనుక పెడితే దీర్ఘకాల వృద్ధి ఏర్పడుతుంది అని చెప్తున్నాడు. అంటే నువ్వు పెట్టే పెట్టుబడి కొద్దిగా అయితే ఎక్కువ కాలం పాటు వృద్ధిని తీసుకెళ్ళలేం. నువ్వు పెట్టే పెట్టుబడి భారీగా ఉంటే దీర్ఘకాలంలో అద్భుతమైన వృద్ధి అనేది ఏర్పడుతుంది. కాబట్టి మూలధన
రాశిలో పరిమాణాత్మకమైన మార్పులను, పరిమాణం అంటే క్వాంటిటేటివ్ సైజ్ అనమాట. అంటే ఏంటి దాని అర్థం? 100 కోట్ల స్థానంలో 200 కోట్లు పెట్టండి, 200 కోట్ల స్థానంలో 500 కోట్లు పెట్టండి. ఎస్, మూలధన రాశిలో పరిమాణాత్మకమైన మార్పులు గనక ఏర్పడితే దీర్ఘకాలిక వృద్ధి ఏర్పడుతుంది. ఏదో తాత్కాలికంగా ఇలా వచ్చి అలా పోయే వృద్ధి కాదు, దీర్ఘకాలిక వృద్ధి, దీర్ఘకాలము పాటు వృద్ధి జరుగుతుంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఆర్థిక వ్యవస్థని 2 రంగాలుగా వర్గీకరించాడు ఇక్కడ. ఒకటి మూలధన వస్తువుల రంగము, 2 వినియోగ వస్తువుల రంగము. ది ఎకానమీ క్లాసిఫైడ్ ఇంటూ sectors. The first one is capital goods sector and another one is consumer goods sector. 2 రంగాలుగా వర్గీకరించాడు. మూలధన వస్తువుల రంగం అంటే ఏంటి, వినియోగ వస్తువుల రంగం అంటే ఏంటి, జాగ్రత్తగా గమనించాలి. మూలధన వస్తువులు అంటే మానవుని యొక్క కోరికలని ప్రత్యక్షముగా కాకుండా పరోక్షముగా తీర్చితే మూలధన వస్తువులు. మానవుల యొక్క కోరికలు ప్రత్యక్షంగా తీర్చితే అవి వినియోగ వస్తువులు అవుతున్నాయి. ఫర్ సపోజ్ ఫ్యాన్ ఉంది, ఈ ఫ్యాన్ ఏం చేస్తుంది, మానవునికి ప్రత్యక్షంగా సేవ అందిస్తుంది, కాబట్టి అది వినియోగ వస్తువు. ఈ ఫ్యాన్ని తయారు చేసిన యంత్రం ఎక్కడ ఉంది, అదేంటి, అది నా కోరికని పరోక్షంగా తీర్చింది, కాబట్టి దాన్ని ఏమంటాం, మూలధన వస్తువు అంటాం. మూలధన వస్తువు అన్న, ఉత్పాదక వస్తువు ప్రొడక్టివ్ గుడ్ అన్న, పెట్టుబడి వస్తువు అన్న ఒక్కటే. క్యాపిటల్ గుడ్, ఇన్వెస్ట్మెంట్ గుడ్ ఆర్ ప్రొడక్టివ్ గుడ్, 3 goods ఆర్ సేమ్. ఇక వినియోగ వస్తువు మానవుని కోరికలను ప్రత్యక్షంగా తీరుతుంది. మనం ఉపయోగించే వస్తువులు 99% వినియోగ వస్తువులే ఉంటాయి. కాబట్టి 2 రంగాల నమూనాగా దీన్ని మనం పేర్కొనవచ్చు. రైట్. ఇక ఇప్పుడు మనకి 2వ పంచవర్ష ప్రణాళిక కాలములో ఇంతకీ ఈయన ఏ రంగ నమూనాని ఎంచుకున్నాడు, ప్రధానంగా ఏ ప్రమేయము ఆధారంగా తన నమూనాని ఏర్పాటు చేశాడు అని చూస్తే, ఈ 3 రంగాలను గనక మనం అధ్యయనం చేస్తే, 3 అంటే ఏంటి, ఏకరంగ నమూనా, ద్విరంగ నమూనా, 4 రంగాల నమూనా, ఒక ప్రధాన ప్రమేయం మీద ఆధారపడి ఉంది. ఏంటది, క్లోజ్డ్ ఎకానమీ, నియమిత ఆర్థిక వ్యవస్థ. నియమిత ఆర్థిక వ్యవస్థ అనే దాని మీద ఆధారం. అంటే నో మోర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఇన్ ఇండియన్ ఎకానమీ యాజ్ ఇన్ ద వ్యూ ఆఫ్ PC మహలనోబిస్. రైట్. ఇంతకీ 4 రంగాల నమూనా ఏం చెప్తుంది, 4 రంగాల నమూనా ఏం చెప్తుందో చూద్దాం. అసలు 4 రంగాలు ఏంటి, 1 పెట్టుబడి రంగము, పెట్టుబడి రంగము, దిస్ ఇస్ K అంటాడు. 1. Now the second one is ఫ్యాక్టరీలలో తయారయ్యే వినియోగ వస్తువుల రంగము. ఎక్కడ తయారవుతున్నాయి, కర్మాగారాలలో తయారవుతున్నాయి. ఫ్యాక్టరీలలో తయారయ్యే వినియోగ వస్తువులు, దీన్ని C1 అన్నాడు. నెక్స్ట్ కుటీర చిన్న తరహా పరిశ్రమ, కుటీర గృహ పరిశ్రమలలో తయారయ్యే, కాటేజ్, కుటీర మరియు గృహ పరిశ్రమలలో తయారయ్యే వినియోగ వస్తువులు, దీన్ని C2 అన్నాడు. నెక్స్ట్ అండ్ ఫైనల్లీ 4th one is సేవల రంగము, సేవల రంగము, దిస్ ఈజ్ C3. చూడండి ఇక్కడ పెట్టుబడి వస్తువులు అన్నమాట. మొదటిది అంటే ఏంటి, పెట్టుబడి వస్తువులన్నా, మూలధన వస్తువులన్నా, ఉత్పాదక వస్తువులన్నా ఒకటే నేర్చుకున్నాం. అంటే ఏంటయ్యా, పెద్ద పెద్ద యంత్రాలు, ఇతర వస్తువుల తయారీకి ఉపయోగపడే వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టుబడి వస్తువులు అంటున్నాం. ఫర్ సపోజ్ ఈ పెన్ను ఉంది, ఈ పెన్ను రాయాలి అనే నా కోరికను సాటిస్ఫై చేస్తుంది, ఇది వినియోగ వస్తువు. ఈ పెన్నును తయారు చేసిన యంత్రం ఉందే, అది మూలధన వస్తువు అవుతుంది, లేదా పెట్టుబడి వస్తువు అవుతుంది, లేదా ఉత్పాదక వస్తువు అవుతుంది. రైట్. సో ఇక ఫ్యాక్టరీలలో తయారయ్యేటువంటి వినియోగ వస్తువులు, కుటీర గృహ పరిశ్రమల్లో తయారయ్యేటువంటి వినియోగ వస్తువులు, ఇక్కడ వ్యవసాయ వస్తువులు కూడా ఉన్నాయి. ఇందులో గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం అంటే సేవల రంగం ఉంది, వ్యవసాయం ఉంది, పారిశ్రామిక రంగం ఉంది. అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇచ్చాడు, కానీ పెద్దపీట ఎలా వేశాడయ్యా, పెట్టుబడికి అధిక ప్రాధాన్యత ఇచ్చినాడు.
కే అనే దానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ కే C1 C2 C3గా మొత్తంగా ఈ 4 అంశాలతో 4 సెక్టార్ మోడల్ని ఈయన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ 4 అసలు భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన సమస్య ఏంటి? అకార్డింగ్ టు పిసి మహల్నోబిస్, వాట్ ఆర్ ద మేజర్ ఛాలెంజెస్ ఇన్ ఇండియన్ ఎకానమీ అని స్టడీ చేస్తే 2 అంశాలు అన్నాడు. ఒకటి నిరుద్యోగిత, ఒకటైపోయింది. రెండోది ఏంటయ్యా? మూలధన రాశి తక్కువగా ఉండుట. మూలధన రాశి అంటే ఏంటండి? కొంచెం మామూలు తెలుగులో చెప్పమంటారు, అంతేనా? ఏం లేదు, క్యాపిటల్ తక్కువగా ఉంటాం. అదేనండి, వస్తువులు తయారు చేయడానికి పెట్టే డబ్బు ఉంది, ఆ డబ్బు తక్కువగా ఉంది ఇండియాలో. అంటే ఒకటేంటయ్యా? ఒకటి అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నది. రెండోది ఏంటి? షార్టేజ్ ఆఫ్ క్యాపిటల్, మూలధనం తక్కువగా ఉన్నది. ఇది ఎక్కువగా ఉన్నది, ఇది తక్కువగా ఉన్నది. ఈ 2 ప్రధాన సమస్యలు. మరి ఈ మూలధనాన్ని పెంచాలంటే ఏం చేయాలి? పెట్టుబడి రేటును పెంచాలి అంటాడు. పెట్టుబడి రేటును పెంచాలి. మరి పెట్టుబడి రేటు పెంచాలంటే ఏం కావాలి? ప్రజలలో కొనుగోలు శక్తి పెరగాలి. మరి భారతదేశంలో స్వాతంత్రానికి ముందు ఈ కొనుగోలు శక్తి ఉందా లేదా వినియోగ శక్తి ఉన్నదా? వినియోగం ఉన్న కొనుగోలు అని ఇక్కడ ఉంటాయండి. ఈ కొనుగోలు శక్తి తక్కువగా ఉన్నప్పుడు పెట్టుబడి రేటు పెరగలదా? పెట్టుబడి రేటు పెరగలేదు. పెట్టుబడి రేటు తక్కువగా ఉంటే మూలధనం పెరగలదా? పెరగలేదు. మూలధనం తక్కువగా ఉన్నప్పుడు నిరుద్యోగం ఏమవుతుంది? పెరుగుతుంది కదా. ఎందుకని? వస్తువులు తయారు చేయడానికి డబ్బులు లేవు. వస్తువులు తయారు లేదంటే ఫ్యాక్టరీలు రావు, ఉత్పత్తి జరగదు. ఉత్పత్తి జరగకపోతే ఉద్యోగాలు ఏమవుతాయి? తగ్గుతాయి. సో ఈ యాంగిల్లో చూస్తే ఈ కొనుగోలు శక్తి సామర్థ్యాన్ని పెంచేంత వరకు పెద్ద పరిశ్రమలు అసలు వ్యవస్థాపన చేయవద్దు అన్నాడు. అదేంటండి? పిసి మహల్నోబిస్ కాలంలోనేగా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 2వ పంచవర్ష ప్రణాళికలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయబడింది. మరేంటి పెద్ద పరిశ్రమలు ఏర్పాటు లేదంటారు? ఎస్ మై డియర్ స్టూడెంట్స్, ఇట్స్ ట్రూ. ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరిగేంత వరకు కుటీర గృహ పరిశ్రమలు మాత్రమే ఏర్పాటు చేయమని సలహా ఇచ్చినటువంటి పిసి మహల్నోబిస్ నెహ్రూ విజన్ చూసిన తర్వాత ఆర్థిక వృద్ధి శీఘ్రముగా జరగాలంటే, వేగముగా జరగాలంటే, స్పీడ్గా జరగాలంటే భారీ పరిశ్రమలలో పెట్టుబడులు అత్యవసరం అని తన వ్యూని, తన అప్రోచ్ని మార్చుకున్నాడన్నమాట. సో ఇక్కడ గమనించాల్సిన అంశం అది. మరి అసలు సమస్య ఏంటయ్యా? నిరుద్యోగం. రెండవ సమస్య ఏంటయ్యా? మూలధనం. మరి మూలధనం మన దగ్గర లేదు కదా, అప్పు తెచ్చుకున్నాం. చూడండి, 2వ పంచవర్ష ప్రణాళికకు ప్రత్యేకత ఉన్నది. విదేశీ మూలధనం ఎక్కువగా మనం తీసుకున్నది ఎక్కడి నుంచయ్యా అని ఆలోచిస్తే, లేదా లోటు ద్రవ్యం మీద ఎక్కువగా ఆధారపడినటువంటి ప్రణాళిక ఏదయ్యా అని ఆలోచిస్తే మనకు ఆన్సర్ దొరుకుతుందండి. కాబట్టి అభ్యర్థులారా, మూలధనం తక్కువగా ఉన్నది, నిరుద్యోగం ఎక్కువగా ఉన్నది. ఈ సమస్యను అధిగమించడం కోసమే 2వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 11 మిలియన్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని 11 మిలియన్ ఆఫ్ పీపుల్ వాంట్ టు ఎంప్లాయ్మెంట్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ సెకండ్ 5-year ప్లాన్ ఆఫ్టర్ ఇండిపెండెంట్ ఇండియా. ఈ 11 మిలియన్ల మందికి ఉద్యోగాలు కల్పించడం కోసం 8 లక్ష్యాలను నిర్దేశించుకొని 4 రంగాల నమూనాని ఏర్పాటు చేసి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో మహల్నోబిస్ వృద్ధి వ్యూహాన్ని అనుసరిస్తూ 2వ పంచవర్ష ప్రణాళికకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది 1956లో. ఇది చరిత్ర. కాబట్టి 4 రంగాలు, 11 మిలియన్ల మందికి ఉద్యోగ అవకాశం, 8 లక్ష్యాలతో మహల్నోబిస్ రూపొందించినటువంటి 4 రంగాల నమూనాని ఆధారంగా చేసుకొని భారీ మరియు మధ్య తరహా పరిశ్రమలకు పెద్దపీట వేస్తూ, ఏమండి, ఉద్యోగ కల్పన జరగాలి, మూలధన కల్పన జరగాలి అంటే ఏం చేయాలి? భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. మరి భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి అంటే పెట్టుబడి భారీగా కావాలి కదా. కనుక ఏ సిద్ధాంతాన్ని అనుసరించాలయ్యా? ఎస్, సో ఇంగ్లాండ్లో పర్యటించినటువంటి ఈయన
ఆ తర్వాత ఫ్రాన్స్ వెళ్ళాడు, ఫ్రెంచ్ ఆర్థికవేత్తలతో డిస్కస్ చేశాడు. ఆ తర్వాత రష్యా కూడా వెళ్ళడం జరిగింది, మాస్కో. అక్కడ ఫెల్డ్మన్ రచించినటువంటి నమూనాని ఆధారంగా తీసుకుని ఈయన 4 రంగాల నమూనాని రచించినట్లుగా చెప్పొచ్చు. ఈ క్రమంలో 4 రంగాల ఆధారితంగా తయారు చేయబడినటువంటి రెండవ పంచవర్ష ప్రణాళిక ఫెల్డ్మన్ నమూనాని బేస్ చేసుకొని 2 ఆర్థిక సిద్ధాంతాల ప్రాతిపదికగా అమలు చేయబడింది. అభ్యర్థులారా, ఏంటి ఆ 2 ఆర్థిక సిద్ధాంతాలు? ఒకటి బిగ్ పుష్ సిద్ధాంతము, బిగ్ బ్యాంగ్ కాదండి, బిగ్ పుష్ సిద్ధాంతము. 2 అసంతులిత సిద్ధాంతము. బిగ్ పుష్ సిద్ధాంతాన్ని రోడాన్ ప్రతిపాదించాడు. అసంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని హర్షమన్ అనేటువంటి ఆర్థికవేత్త ప్రతిపాదించాడు. ఈ 2 సిద్ధాంతాల మేలు కలయికగా భారతదేశ బిగ్ పుష్ సిద్ధాంతము. బిగ్ పుష్ అంటే ఆర్థిక వ్యవస్థని ఒక్కసారిగా తోసేయటం అనమాట, ముందుకు నెట్టడం అనమాట, కదలిక తీసుకురావడం. కాబట్టి అలా ఒక్కసారిగా తీసుకురావాలంటే నువ్వు చేసేటువంటి పెట్టుబడి ఎలా ఉండాలి? ఎక్కువగా ఉండాలి. రైట్. సో 3 రంగాలు ఉన్నాయి ఆర్థిక వ్యవస్థలో. వ్యవసాయం ఉంది, పారిశ్రామిక రంగం ఉంది, అలాగే సేవల రంగం ఉంది. 3 రంగాల మీద సమానంగా పెట్టుబడి కాదు, ఏదో ఒక రంగం మీద పెట్టుబడి పెడితే రెండో రంగం ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఆ సంతులిత వృద్ధిగా అనుసరించాలి, కానీ సమానంగా పెట్టి సంతులిత వృద్ధి కాదు అనుసరించాల్సిందని ఈ 2 సిద్ధాంతాలని ప్రతిపాదికగా తీసుకొని రెండవ పంచవర్ష ప్రణాళిక రూపకల్పన చేసి అమలు చేయడం జరిగింది. దాదాపుగా 7వ పంచవర్ష ప్రణాళిక వరకు చాలా ప్రణాళికల్లో అంతర్లీనముగా ఈ నమూనా అమలైందంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిర్మాణ క్రమంలో పిసి మహలనోబిస్ యొక్క ఆలోచన ఏ స్థాయిలో ఉన్నదో మనం గమనించాలి. ఒక ఆర్థికవేత్త కానటువంటి వ్యక్తి, గణాంకవేత్తగా ఉన్నటువంటి వ్యక్తి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఎంతటి స్థానాన్ని పొందాడో చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గడిచినటువంటి ప్రీవియస్ గ్రూప్ 2 పేపర్స్ చూస్తే 2 సందర్భాల్లో పిసి మహలనోబిస్ ఆలోచన వ్యూహం మీద ప్రశ్న ఇవ్వడం జరిగింది. జాగ్రత్తగా అధ్యయనం చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.